హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం జూన్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అనంటే, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ని ప్రోత్సహించే లక్ష్యంతో అనుసంధాన్ చింతన్ శిబిర్ జూన్ 27వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 75 టెక్నాలజీ ప్రాధాన్య కలిగిన జాబితాను విడుదల చేశారు. డిఆర్డిఓ గుర్తించిన జాబితాను 403 సాంకేతిక వర్గాలుగా విభజించారు. ఇది 1295 ప్రస్తుత మరియు భవిష్యత్తు సాంకేతిక వర్గాలుగా విస్తరించింది. 75 సాంకేతిక ప్రాధాన్యత రంగాలను ఆవిష్కరించడం ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ఉంచడానికి, పరిశ్రమలను స్వదేశీ రక్షణ సాంకేతికతలపై ఆవిష్కరింప చేయడానికి ప్రోత్సహించడం ద్వారా రక్షణ తయారీ రంగానికి ప్రధాన పునరుద్ధరణ లభిస్తుంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, డిఆర్డిఓ అనుసంధాన్ చింతన్ శిబిర్ను నిర్వహించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇందులో 75 సాంకేతిక ప్రాధాన్యత రంగాలను ఆవిష్కరించడం ద్వారా భారతదేశ అభివృద్ధి పదంలో నడుస్తుందనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత సంతతికి చెందిన బ్రిటన్ మహిళ శాటిలైట్ పరిశ్రమలో అత్యంత నిష్ణాతులైన ఆర్తి హెల్లా మైనీని వియన్నాలోని ఐక్యరాజ్య సమితి ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్ డైరెక్టర్గా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఎంపిక చేశారు. అంతరిక్ష అన్వేషణలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి, స్థిరమైన ఆర్థిక సామాజిక అభివృద్ధిని సాధించడంలో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడమే లక్ష్యంగా యుఎన్ఓ ఓఎస్ఏ కృషి చేస్తుందని, అంతరిక్ష రంగంలో ఆర్తికి 25 సంవత్సరాల అనుభవం ఉంది. ఆమె నార్త్ స్టాఫ్ ఎర్త్ అండ్ స్పేస్ లో సస్టైనబిలిటీ పాలసీ అండ్ ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్నెస్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసింది. అంతకు ముందు హెల్లా మైనీ గ్లోబల్ శాటిలైట్ ఆపరేటర్స్ అసోసియేషన్ లో సెక్రటరీ జనరల్ గా 18 సంవత్సరాలు కొనసాగారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఐరాస అంతరిక్ష వ్యవహారాల కార్యాలయ డైరెక్టర్ గా భారత సంతతికి సంబంధించిన మహిళను నియమించారు. ఆమె పేరు ఏంటి అని అంటే హార్తి హెల్లా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాలయ పనులు వేగం పుంజుకున్నాయి. ఆలయాన్ని మొత్తం 3 అంతస్తుల్లో నిర్మిస్తుండగా తొలి అంతస్తు నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ఈ వివరాలు ఆలయ అధికారులు జూన్ 12వ తేదీన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ కల్లా గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తవుతుందని నిర్మాణ కమిటీ చైర్మన్ నూపేంద్ర మిశ్రా స్వయంగా ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ పనులపై తాజా సమీక్షా సమావేశంలో నిర్మాణ సంస్థలు లారెన్స్ అండ్ ట్రుబో, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్, వారి నిపుణులు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. రోజువారీగా పనుల పర్యవేక్షణ కొనసాగుతుంది. గర్భగుడిలో ఉన్న ప్రధాన ఆలయంతో పాటు నృత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఇలా 5 మండపాలను నిర్మిస్తున్నారు. 5 మండపాలపై 34 అడుగుల పొడవు, 32 అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తు ఉండే గుమ్మటాలను ఏర్పాటు చేశారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, అయోధ్య తొలి అంతస్తు దాదాపు పూర్తయిందని చెప్పి ట్రస్ట్ జూన్ 12వ తేదీ వీళ్ళు ఒక ప్రకటనలో వెల్లడించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈజిప్టు అధ్యక్షుడైన అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి ఆహ్వానం మేరకు ఈజిప్టు వెళ్లిన ప్రధాని మోడీ ఈజిప్టు పర్యటనలో భాగంగా ఈజిప్టులోని 11వ శతాబ్దపు చారిత్రాత్మక హాల్ హకీం మసీద్, కైరోలోని హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ స్మారకాన్ని మోడీ సందర్శించారు. అనంతరం రాజధాని కైరో నగర శివార్లలో ఉన్న గిజా పిరమిడ్ను ప్రధాని మోడీ సందర్శించారు. పిరమిడ్ ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ 7 వింతల్లో పిరమిడ్ కూడా ఒకటి. గిజా పిరమిడ్ ప్రస్తుతం ఉన్న పిరమిడ్లన్నిట్లలో అతిపెద్దది. నైలు నది పశ్చిమ ఒడ్డున రాతి పీఠభూమిపై ఉన్న ఈ పిరమిడ్ ఈజిప్టు పాలకుల్లో 4వ రాజవంశానికి చెందిన ఫారో కుఫు సమాధిగా భావిస్తారు. క్రీస్తు పూర్వం 26వ శతాబ్దంలో దాదాపు 27 ఏళ్ల పాటు వీటిని నిర్మించినట్లు చరిత్ర చెప్తుంది. 1997 తర్వాత ఈజిప్ట్లో
భారత్ ప్రధాని పర్యటించడం ఇది మొదటిసారి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈజిప్టు అధ్యక్షుడైన అబ్దెల్ ఫతాహ్ ఎల్ సీసీ ఆహ్వానం మేరకు ఈజిప్టుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్లడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంధన పరివర్తన ఇండెక్స్ 2023లో భారత్ 67వ ర్యాంకులో నిలిచినట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక తాజాగా పేర్కొంది. 120 దేశాలతో కూడిన ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్ జాబితాలో స్వీడన్ తొలి స్థానాన్ని పొందగా డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ టాప్ 5లో చోటు సాధించాయి. ఐటీ దిగ్గజం ఎక్స్చేంజర్ సహకారంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ నివేదికను రూపొందించింది. ప్రపంచ ఇంధన సంక్షోభం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులకు కారణంగా ఎనర్జీ ట్రాన్సిషన్ మందగించినప్పటికీ భారత్ చెప్పుకోదగ్గ చర్యలు చేపట్టినట్లు నివేదిక పేర్కొంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2023లో భారతదేశం 67వ ర్యాంకులో నిలిచిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అలాగే తొలి స్థానాన్ని స్వీడన్, రెండో స్థానాన్ని డెన్మార్క్ కూడా పొందాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 6500కు పైగా భాషలు వాడుకలో ఉండగా అందులో 840 భాషలు పుపావా న్యూగినియా అనే చిన్న దేశంలో వాడుకలో ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక భాషలు వాడుకలో ఉన్న దేశంగా పుపువా న్యూగినియా రికార్డులకు ఎక్కింది. ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల మధ్యలో 4,62,840 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దేశ జనాభా 94 లక్షలే. కానీ ఇప్పటికీ అక్కడి ప్రజలు 840 భాషల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఇంగ్లీష్ అధికార భాష కాగా హిరిమోటు, పిఎన్జి సింగ్, టోక్ పిసిన్ తదితర భాషలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక ఇండోనేషియా 710 భాషలతో రెండో స్థానంలో, నైజీరియా 524 భాషలతో మూడో స్థానంలో, భారత్ 453 భాషలతో నాలుగో స్థానంలో నిలిచాయి. ఇక 337 భాషలతో అమెరికా 5వ స్థానంలో, 317 భాషలతో ఆస్ట్రేలియా 6వ స్థానంలో ఉండగా 307 భాషలతో చైనా 7వ స్థానంలో కొనసాగుతుంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అత్యధిక భాషలు వాడుకలో ఉన్న దేశం ఏంటి అనంటే పుపువా న్యూగినియా దేశం అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. తర్వాత 4వ స్థానంలో భారతదేశం. మొత్తం భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయనంటే 453 భాషలతో 4వ స్థానంలో ఉందని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంటర్నెట్ వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇంటర్నెట్ వినియోగం, ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్లలో దేశంలో అన్ని రాష్ట్రాలను మించిపోయిందని కేంద్ర గణాంకాలు కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2022-23 సుస్థిర ప్రగతి లక్ష్యాల పురోగతి నివేదికలో వెల్లడించింది. దేశం మొత్తం ప్రతి 100 మంది జనాభాకు 59.97 ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్లలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి 100 మంది జనాభాకు 120.33 ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్లు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. దేశ సగటు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఇంటర్నెట్ వినియోగం ఉన్నట్టు నివేదిక తెలిపింది. దేశం మొత్తం 2018-19లో ప్రతి 100 మందికి 47.94 ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్లు ఉండగా ఇప్పుడు 59.97కు పెరిగాయి. రాష్ట్రంలో 2018-19లో ప్రతి 100 మందికి 94.59 సబ్స్క్రిప్షన్లు ఉండగా 2022-23 నాటికి 120.33 సబ్స్క్రిప్షన్లకు పెరగడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ తర్వాత కేరళలో అత్యధికంగా సబ్స్క్రిప్షన్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. కేరళలో ప్రతి 100 మందికి 87.50 సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. ఆ తర్వాత పంజాబ్లో 85.97 సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో అత్యల్పంగా 41.26 సబ్స్క్రిప్షన్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఏపీ నెంబర్ 1 పొజిషన్లో ఉందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కెరీర్లో 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్తో కొత్త చరిత్ర సృష్టించిన దిగ్గజం నోవాక్ జోకోవిచ్ ప్రపంచ ర్యాంకింగ్స్లో తన అగ్రస్థానాన్ని మళ్లీ అందుకున్నాడు. ఏటీపీ జూన్ 12న విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో అతను 7,595 పాయింట్లతో 2 స్థానాలను మెరుగుపరుచుకొని వరల్డ్ నెంబర్ 1గా నిలిచాడు. 36 ఏళ్ల జోకోవిచ్ తన కెరీర్లో నెంబర్ 1గా 388వ వారంలోకి అడుగు పెట్టడం విశేషం. ఇప్పటి వరకు టాప్లో ఉండి సెమీస్లో జోకోవిచ్ చేతిలో ఓడిన ఆల్కరాజ్ 2వ స్థానానికి పడిపోగా
రష్యా ప్లేయర్ కచనోవా మరోసారి టాప్ 10 లోకి అడుగుపెట్టారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే మళ్ళీ నెంబర్ 1 గా సెర్బియా టెన్నిస్ స్టార్ జకోవిచ్ నిలిచాడని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులోని జస్టిస్ పి నవీన్ రావు, జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం జూన్ 27వ తేదీన తొలిసారిగా ఓ భూ వివాదానికి సంబంధించి దాఖలైన అప్పీల్ తీర్పును తెలుగు భాషలో వెలువరించింది. ఈ కేసు విచారణ జరిపి కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. కోర్టు అధికారిక కార్యకలాపాల కోసం ఆంగ్లంలో కూడా ప్రతిని వెలువరించింది. కొన్ని ఆంగ్ల పదాలు సందర్భానుసారం తెలుగు పదాలు అందుబాటులో లేకపోవడంతో మరికొన్ని ఆంగ్ల పదాలు జన బాహుళ్యంలో ఎక్కువగా వినియోగంలో ఉండడంతో వాటిని తీర్పు కాపీలో ఆంగ్లంలోనే పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దేశంలో ప్రాంతీయ భాషలో హైకోర్టు తీర్పు వెలువరించడం ఇది రెండోసారి. కేరళ హైకోర్టు గతంలో అక్కడ స్థానిక భాషలో తీర్పునిచ్చింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ తెలుగు లోపల తీర్పునివ్వడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా దేశంలో ప్రాంతీయ భాషలో తీర్పునివ్వడం మన తెలంగాణ అనేది రెండవసారి నిలవడం జరిగింది. మొదటిసారి కేరళ హైకోర్టు గతంలో అక్కడ స్థానిక భాషలో తీర్పునిచ్చిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్యం, ఎగుమతులు, ప్రపంచ దేశాలతో సత్సంబంధాల్లో పెద్దన్న అనే పేరు కోసం తమతో పోటీ పడుతున్న చైనాను నిలువరించేందుకు అమెరికా మరో ముందడుగు వేసింది. యునెస్కోలోని చైనా పలుకుబడిని తగ్గించేందుకు అమెరికా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కృత్రిమ మీద, సాంకేతిక విద్య వంటి అంశాల్లో యునెస్కోలో ప్రపంచవ్యాప్తంగా పాటించే ప్రమాణాలు, విధాన నిర్ణయాలకు తమకు అనుగుణంగా మార్చుకునేందుకు చైనా యత్నిస్తుందని ఇటీవల అమెరికా ఉన్నతాధికారులు ఒకరు ఆరోపించడం తెలిసిందే. దీంతో యునెస్కోలో తాజా సభ్యత్వం కోసం అమెరికా రంగంలోకి దిగింది. యునెస్కోలో అమెరికా మళ్లీ చేరబోతున్నట్లుగా ఆ దేశ అధికారులు జూన్ 12వ తేదీన ప్రకటించారు. గతంలో పాలస్తీనాను సభ్యదేశంగా చేర్చుకునే అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అమెరికా యునెస్కో నుంచి తప్పుకుంటున్నానని బెదిరించింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే యునెస్కోలో మళ్లీ అమెరికా చేరనున్నట్లు తెలుస్తుంది. జూన్ 12వ తేదీన అఫీషియల్ గా ప్రకటన చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఐరాసాలో అమరవీరులకు స్మారక స్తూపం భారత్ ప్రతిపాదన పట్ల ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఐరాసాలో భారత ప్రతినిధి రుచిరా కంబోజ్ మెమోరియల్ వాల్ ఫర్ ఫాలెన్ యునైటెడ్ నేషన్ పీస్ కీపర్ పేరిట ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బంగ్లాదేశ్, కెనడా, చైనా, డెన్మార్క్, ఈజిప్ట్, ఫ్రాన్స్, ఇండోనేషియా, జోర్డాన్, నేపాల్, రువాండా, అమెరికా తదితర 18 దేశాలు బలపరిచాయి. దాదాపు 190 సభ్య దేశాలు మద్దతిచ్చాయి. ఐరాస శాంతి దళంలో భారత్ గణనీయమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం భారత్ నుంచి 6,000 మందికి పైగా జవాన్లు, పోలీసులు ఈ శాంతి దళంలో పనిచేస్తున్నారు. శాంతి దళంలో పనిచేస్తూ ఇప్పటిదాకా 177 మంది భారత జవాన్లు, పోలీసులు అమరులయ్యారు. ఏ ఇతర దేశానికి చెందిన వారు ఇంతమంది చనిపోలేదు. శాంతి దళానికి జవాన్లు, సైనికులు అందించడంలో భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఈ తీర్మానాన్ని ఐరాస సాధారణ సభ ఏకగ్రీవంగా ఆమోదించడం పట్ల మోడీ హర్షం వ్యక్తం చేశారు. 3 ఏళ్లలో వాల్ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐరాసాలో అమరవీరులకు స్మారక స్తూపాన్ని వీళ్ళు కట్టించాలని చెప్పి ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. ఇందులో 18 ఇతర దేశాలన్నీ కూడా ఈ తీర్మానాన్ని బలపరచడం జరిగాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి. జూన్ 14న జరిగిన కాంస్య పతక మ్యాచ్ లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నెం జ్యోతి, సురేఖ, అదితి స్వామి, ప్రణీత్ కౌర్లతో కూడిన భారత మహిళా జట్టు షూట్ ఆఫ్ లో మెక్సికో జట్టును ఓడించింది. నిర్ణీత 4 రౌండ్ల తర్వాత రెండు జట్లు 232, 232 పాయింట్లతో సమవుజ్జిగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి షూట్ ఆఫ్ ను నిర్వహించారు. షూట్ ఆఫ్ లోను రెండు జట్లు 29-29తో సమానంగా నిలిచాయి. అయితే భారత జట్టు కొట్టిన 3 షాట్లలో ఒకటి బుల్సై షాట్ ఉండడంతో కాంస్య పథకం ఖరారైంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రపంచ ఆర్చరీ టోర్నీలో జ్యోతి, సురేఖ బృందానికి కాంస్య పథకం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది భారత్ నుంచి 6,500 మంది అత్యంత సంపన్నులు విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందని ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు, సంపన్నుల
కదలికల తీరును విశ్లేషించే హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2023 తాజాగా వెల్లడించింది. 2022లో భారత్ నుంచి 7,500 మంది ధనవంతులు విదేశాలకు వెళ్లి స్థిరపడ్డట్లు అంచనా. $1 మిలియన్ అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగల సంపద ఉన్న వారిని అల్ట్రా రిచ్ గా పరిగణిస్తారు. శాశ్వతంగా స్థిరపడడానికి సంపన్నులు విశేషంగా ఆకర్షిస్తున్న దేశాల్లో ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, అమెరికా, స్విట్జర్లాండ్ మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ఇక 2023లో చైనా, ఇండియా, యునైటెడ్ కింగ్డమ్, రష్యా, బ్రెజిల్ నుంచి ఎక్కువ మంది ధనవంతులు విదేశాలకు వెళ్తున్నారని అంచనా వేసినట్లు న్యూ వరల్డ్ వెల్త్ పరిశోధన సంస్థ చీఫ్ ఆండ్రూ అమయోల్స్ పేర్కొన్నారు. భారత్ నుంచి మిలియనీర్లు వెళ్లిపోతున్నా పెద్దగా నష్టం లేదని, దేశంలో అంతకంటే ఎక్కువ మంది మిలియనీర్లు తయారవుతున్నారని అమినోల్ తెలిపారు. ఈ ఏడాది చైనా నుంచి 13,500 మంది ధనికులు వలస వెళ్లారని అంచనా. 2022 ఆఖరు నాటికి టాప్ 10 ధనిక దేశాల జాబితాలో భారత్ 10వ స్థానంలో నిలిచింది. అమెరికా, జపాన్, చైనా, జర్మనీ, యూకే, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ దేశాలు మొదటి 9 స్థానాల్లో నిలిచాయి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్ నుంచి సంపన్నులు వలస బాట వెళ్తున్నారని చెప్పి విదేశాలకు వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా భారీ అంతర్జాతీయ సంస్థల జాబితాలో మరింత పై స్థాయికి చేరింది. 2023 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన గ్లోబల్ 2000 కంపెనీల లిస్టులో 8 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంకు దక్కించుకుంది. జర్మనీకి చెందిన BMW గ్రూప్, స్విట్జర్లాండ్ దిగ్గజం నెస్లే, చైనా సంస్థ ఆలీబాబా గ్రూప్స్ మొదలైన వాటిని కూడా అధిగమించింది. $109.43 బిలియన్ ఆదాయం, $8.3 బిలియన్ లాభాలు నమోదు చేయడంతో రిలయన్స్ ర్యాంక్ మెరుగుపడింది. టాప్ 100 జాబితాలో రిలయన్స్ తో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 77వ స్థానంలో నిలిచింది. 2000 కంపెనీల లిస్టులో మొత్తం మీద 55 భారతీయ సంస్థలు ర్యాంకులను దక్కించుకున్నాయి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ప్రపంచ దేశాల్లోని దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టి రిలయన్స్ 45వ స్థానాన్ని దక్కించుకుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత జట్టుతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సెంచరీలతో రాణించి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ర్యాంకింగ్స్ లోనూ పురోగతి సాధించారు. జూన్ 14వ తేదీన విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్ లో స్మిత్ 885 రేటింగ్ పాయింట్లతో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 2వ ర్యాంకుకు చేరుకోగా, ట్రావిస్ హెడ్ 3 స్థానాల పురోగతి సాధించి 6 నుంచి 3వ స్థానానికి చేరుకున్నాడు. టాప్ ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియాకి చెందిన లంబుషేన్ 903 రేటింగ్ పాయింట్లు తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. ఫలితంగా 39 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఒకే దేశానికి చెందిన 3 క్రికెటర్లు వరుసగా తొలి 2, 3 స్థానాలను ఆక్రమించారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జూన్ 27వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టర్ కార్యక్రమంలో సాయుధ దళాలు, ఇండియన్ కోస్ట్ గార్డులలో 84 మంది సేవలు అందిస్తున్న రిటైర్డ్ సిబ్బందికి విశిష్ట సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. క్లిష్టమైన పరిస్థితుల్లో దేశానికి విశేష సేవలు అందించిన సిబ్బందికి రాష్ట్రపతి 52 అతి విశిష్ట సేవా పథకాలు, ఏవిఎస్ఎంకి 1 పథకం, 3 ఉత్తమ యుద్ధ సేవా పథకాలు, 28 పరమ విశిష్ట సేవా పథకాలను ప్రదానం చేశారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సాయుధ దళాలు, ఇండియన్ కోస్ట్ గార్డులకు సేవా పథకాలను జూన్ 27వ తేదీన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో భారత్ కరెంట్ ఖాతా లోటు $1.3 బిలియన్ లేదా జీడీపీలో 0.2% తగ్గిందని ఆర్బీఐ తెలిపింది. వాణిజ్య లోటు తగ్గడం, సేవల ఎగుమతులు గణనీయంగా పెరగడం కరెంటు ఖాతా లోటు తగ్గిందని వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద కరెంటు ఖాతా లోటు జీడీపీలో 1.2% కాగా 2022-23లో 2%కి చేరింది. వాణిజ్య లోటు $189.5 బిలియన్ నుంచి
$265.3 బిలియన్ పెరిగింది. 2021-22 జనవరి మార్చిలో కరెంటు ఖాతా లోటు $13.4 బిలియన్ లేదా జీడీపీలో 1.6% నమోదైంది. 2022-23 త్రైమాసికంలో $71.3 బిలియన్ ఉన్న వాణిజ్య లోటు 4వ త్రైమాసికంలో $52.6 బిలియన్ తగ్గడం వల్లే కరెంటు ఖాతా లోటు తగ్గిందని ఆర్బీఐ పేర్కొంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఖాతాలో లోటు ఉందని చెప్పి ఆర్బీఐ తెలియజేసిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో వియత్నాంతో మన దేశానికి ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశం పెత్తనం సహించలేనిదిగా మారింది. ఈ నేపథ్యంలో వియత్నాం రక్షణ మంత్రి జనరల్ పాన్ వాన్ జియాంగ్ భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు ఐఎన్ఎస్ కృపాన్ యుద్ధ నౌకను కానుకగా ఇవ్వాలని భారత్ నిర్ణయించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇప్పటి వరకు భారత్ ఎన్నో మిత్ర దేశాలకు మిలిటరీ సహాయాలు చేసింది. మాల్దీవులు, మారిషస్ వంటి దేశాలకు చిన్న చిన్న పడవలు, మిలిటరీ పరికరాలను ఇచ్చింది. మయన్మార్కు ఒక జలంతరగామిని ఇచ్చింది. కానీ వియత్నాంకు క్షిపణిని మోసుకుపోయగలిగే సామర్థ్యం ఉన్న యుద్ధ నౌకను ఇవ్వడం వల్ల ఆ తీరంలో చైనా కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయడానికి వీలు కలుగుతున్నట్లుగా భారత్ ఉద్దేశంగా ఉంది. ఈ కృపాన్ యొక్క విశేషాలను గనక మనం చూసినట్టయితే ఐఎన్ఎస్ కృపాన్ క్రూసీ క్లాస్ కు చెందిన అతి చిన్న క్షిపణి యుద్ధ నౌక. 1350 టన్నుల బరువైన సముద్ర జలాలను పక్కకు తోసేస్తూ వేగంగా ముందుకు దూసుకెళ్లగల శక్తివంతమైన నౌక ఇది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో గార్డెన్ రీచ్ ఫిష్ బిల్డర్స్ ఇంజనీర్స్ రూపొందించిన ఈ నౌక గత కొన్నేళ్లుగా మన నావికా దళానికి గర్వకారణంగా ఉంది. 1991 జనవరి 12న దీనిని నావికా దళంలోకి ప్రవేశపెట్టారు. 25 knots వేగంతో ప్రయాణించగలదు. మీడియం రేంజ్ గన్ అంటే 30 mm తుపాకీలను ఈ నౌకను అమర్చవచ్చు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, చాప్ లాంచర్స్ వంటి వైవిధ్య పనులు చేయగలదు. తీర ప్రాంతాల్లో భద్రత, గస్తీ, కథన రంగంలో పాల్గొనగలదు. విపత్తు సమయాల్లో మానవ సాయం వంటివి చేయగల సామర్థ్యం ఉంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.